వీడెవడు రావు మన వస్తాది కనకైనే తుక్కురేకొడుతున్నాడు. వీడి వరస చూస్తుంటే అడవి రాముణ్ణి సర్కార్ పాపారాయుణ్ణి మించిపోయేలా ఉన్నాడు. ఎల్లిగా దుగ్గు మన దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది. వెళ్ళి మా అయ్యగారు పిలుస్తున్నారని చెప్పి అలాగేనండి. మా అయ్యగారు ఏమన్నాడు రా? మా అయ్యగారు అన్నాను అంతే. నయం రమ్మన్నారు అన్నావు కాదు, నాకు వాచిపోయే. సరే వాడి వివరాలు ఏమిటో కనుకురా. మళ్ళీ ఎప్పుడైనా ఈ సంతకి మామూలను వచ్చావా? నీ గుండెల్లో కస. మర్యాదగా వసూలు చేసిన డబ్బులు బయటికి తీ. ఎవరి డబ్బు వాళ్ళు తీసుకోండి. ఇంకెప్పుడు వీటి సమస్య మీకు ఉండదు. దేవుళ్ళో వచ్చి కాపాడావు బాబు. రాజమాన్య, రాజతిలక, రాజభోగ, మహారాజ శ్రీ 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 కత్తుల కొండయ్యా, నీకిదే నా వందనాలు. చూపులికి శవాలమ్ముకునే వాడిలా నక్క వినయాలు చూపిస్తున్నావు. ఏంటి కథ? నాదొక పెద్ద కన్నీటి కథ బాబు. గ్రేటెస్ట్ ట్రాజడీ. నా చెల్లెల్ని ఒక దౌర్భాగ్యుడికిచ్చి వైభవంగా పెళ్లి చేయిస్తే వాడు పోలీసులతో చెప్పి నా పెళ్లి చేయించాడు. మీరు ఎలాగైనా వాడికి మరో పెళ్లి తెరిపించి బుద్ధొచ్చేట్టు చేస్తే మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఆపుబే. ఆడికి పెళ్లి చేయాలన్నా, నీకు పిండం పెట్టాలన్నా ముందు మన చేతికి కిరాయి ముట్టాలి. లేకపోతే మన జోలికొచ్చినందుకు ముందు నీ పని. చూడు బాబు కొండయ్య బాబు, ఆదమరపుగా ఉన్నప్పుడు అలా కత్తి విసరకండి. ఏ పార్ట్ తెగిపోతుందో అని భయంగా ఉంది. అడ్వాన్స్ కావలసినంత ఇచ్చాను. అదేటో చెప్పి తగలడు. నా చేతికి నోట్లు రావడం కాదురా, నా కత్తులు మీ గుండెల్లో తూట్లు పరుచుకున్నప్పుడేరా నాకు మనశ్శాంతి. కిరణ్, విసిరిన నోట్ల కట్లను చూస్తుంటే అనుకున్న ప్రకారం మన పథకం సక్రమంగా ప్రారంభమైందనుకుంటాను. అవును నారాయణ, నన్ను నమ్మి నా ప్రసాద్ మాధవరావు సరుకు దోచుకుని అతన్ని దెబ్బతీయమని అడిగాడు. అతి తేలిగ్గా పని ముగించేశాను. దాంతో ప్రసాద్ నన్ను అరివీర భయంకరుడిగా భావించి నా కాళ్ళ మీద పడి చేతిలో ఆ క్యాష్ పెట్టాడు. వెరీ గుడ్. కరటక దమనకులిద్దరిలో ఒకడు మన వల్ల చిక్కాడు. ఇక రెండో వాడి పాటికి సరుగుపోయేసరికి షాక్ తిని పిచ్చి వాళ్ళ కుప్పిగంతులు వేస్తుంటాడు. అది సరే, ఇప్పుడు నువ్వేం చేస్తావు? అన్నిటికంటే ముందు నా మీద మనసు పడే ఆ మనిషికి నిజమిదని, నేను నిర్దోషినని తెలియజేయన్నారాయణ. కిరణ్, ఏమిటిది? నేను నమ్మలేకపోతున్నాను. అవును జ్యోతి, డాక్టర్ ఇచ్చిన నిజమైన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇది. అంటే మా అన్నయ్య మీద విష ప్రయోగం జరిగిందా? అవును, విషయం కారణంగానే యాక్సిడెంట్ చేసి ప్రాణం పోగొట్టుకున్నాడు. కానీ డబ్బుకు లొంగిన డాక్టర్, అబద్ధాన్ని నమ్మిన చట్టం, నిజం తెలియని నేను యాక్సిడెంటే కారణం అనుకున్నాం. అందుకే నేను అరెస్ట్ అయ్యాను. కిరణ్, నిజం తెలిసిన తర్వాత నేను నిర్దోషిని నిరూపించుకోవాలనుకున్నాను. అసలు నేరస్తుడిని చట్టానికి పట్టివ్వాలనుకున్నాను. అందుకే జైలు నుండి బయటపడ్డాను. నన్ను మన్నించు కిరణ్. నిన్ను హంతకుడు నమ్మి అసహించుకున్నందుకు, ద్వేషించుకున్నందుకు నన్ను మన్నించు కిరణ్. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నందుకు చాలా సంతోషం జ్యోతి. అసలు దుర్మార్గుల్ని చట్టానికి పట్టించే ప్రయత్నంలో నువ్వు నాతో సహకరిస్తావని ఆశిస్తున్నాను. తప్పకుండా కిరణ్. జ్యోతి, జ్యోతి. నారాయణ, ప్రసాద్ వస్తున్నాడు. హలో సులేమాన్ మియా, ఎప్పుడు వస్తున్నాడు దుబాయ్ నుంచి? రేపు మధ్యాహ్నం ఫ్లైట్ కా? ఏమిటి, కొన్ని కోట్ల రూపాయల వజ్రాలతో వస్తున్నారా? మీకు ఇక్కడ ఇండియాలో ఏజెంట్ గా పనిచేయడానికి ఒక మనిషి కావాలా?
అచ్చా, నమ్మకమైన వాడిని నేను చూస్తాను సులేమాన్ సాబ్. మీ కారణంగా లక్షలు వస్తున్నాయంటే ఏ విధమైన నమ్మకంగా పనిచేస్తాడు. ఓకే, రేపు మధ్యాహ్నం ఫ్లైట్ కా? అచ్చా శుక్రియా. నారాయణ, సక్సెస్ కిరణ్, సక్సెస్ సులేమాన్ మియా, సక్సెస్. హలో, మాధవాన్ని మాట్లాడుతున్నాను. అయ్యా, నేను చెంచా స్పీకింగ్. చెంచావా? చెంచాలు గరిటలు ఫోన్ లో మాట్లాడేవి. అసలు ఎవరు నువ్వు? నేను మీ బామ్మర్ది గారు రెస్టారెంట్ గారిని. మీకు లాభసాటి అయిన కబురు ఒకటి చెప్తాను. మరి నాకు 5,000 10,000 ఇచ్చుకోవాలి. మరి ఇంత విలువైన కబురు నీ చెవులు పడిందిరా దరిద్రుడా. నా సరే విషయం ఏంటో చెప్పు. ఇస్తానే నేను తగలట్ట. సులేమానుని దుబాయ్ నుంచి వస్తున్నాడా? शुक्रिया बेटा, बहुत शुक्रिया। సమయానికి వచ్చి మాది ప్రాణం కాపాడినందుకు बहुत शुक्रिया। సులేమాన్ మియా, తాజ్ గెస్ట్ హౌస్ లో ఉండండి. ఆ బాబుగాళ్ళు మన కాళ్ళ బేరానికి వస్తారు. అప్పుడు మన అసలు నాటకం ఆరంభమవుతుంది. అంతా నేను చూసుకుంటాక. డ్రైవర్ ఒరే శేషు, గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నా, ఇంకా పిలవరేంట్రా? ఒరే చెంచా సార్, 60 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాం మనం, ఇంకా పిలుపు రాలేదేంటి? అవును సార్. పీర్ సాహిబ్
ఏమిటి సులేమాన్ గారు నన్నే రమ్మన్నారు లోపలికి? సులేమాన్ గారు రమ్మంది ప్రసాదరావు గారిని అయి ఉంటుంది, అంటే నన్నే. దేకో సులేమాన్ సాబ్ ఈ రోజు ఏ బేవార్సుగాలకి ఇంటర్వ్యూ నై అంటున్నారు. ఇక్కడ బేవార్సు పక్షి నేను కదే. ఈ ఊళ్ళో కల్లా ఏకైక జెంట్లమన్, నాకు ఇంటర్వ్యూ ఉండి తిరాలే. ఆయనతో ఇంటర్వ్యూ దొరకాలంటే కత్తులు కొండయ్య గారు ఒక మాట చెప్తే దొరుకుతుంది. కత్తుల కొండయ్య. ఆ సులేమాన్ గారు మా బాంబర్ది గారు వల్ల పడకుండా ఉండాలంటే ఆ కొండయ్య గారిని మనం లోపరుచుకోవాలయ్యా. ఆమె కరెక్ట్? కరెక్టే సార్. కాకపోతే కొండయ్య మీ వల్ల ఎందుకు పడతాడా అని. అసలే రౌడీ ముండా కొడుకు, అందులోనూ కత్తులు పట్టుకు తిరుగుతూ ఉంటాడు. కత్తులు చూసి భయపడే నీలాంటి వాడిని ముందు పొడుస్తాడే వాడు. వాడిని లోపరుచుకునే మంచి బ్రహ్మాస్త్రం నా దగ్గర ఉంది. కానీ వెళ్ళు. అలాగే సార్. అమ్మ జ్యోతి, జ్యోతి. ఏమిటి డాడీ, ఎందుకు పిలిచారు? ఏం లేదమ్మా, మీ డాడీకి ఒక చిక్కొచ్చి పడింది, దాన్ని విడదీస్తామని పిలిచాను. అదేమిటి? కూర్చో చెప్తాను. టిఫిన్ తిన్నావా? కత్తుల కొండయ్య అని వాడు ఉన్నాడమ్మా. వాడు ఎవడి మాట వెండు, దేనికి లొంగడు. వాడిని లొంగ తీసుకుంటే తప్ప నా వ్యాపారం సాగని పరిస్థితి వచ్చింది. దీన్ని నువ్వు ఎలా పరిష్కరిస్తావమ్మా? అదేమిటి డాడీ, ఎలాంటి సమస్య అయినా డబ్బుతో పరిష్కరించడం మీ రాజకీయ నాయకులకు అలవాటేగా. ఎంత రాజకీయ నాయకుడైనా ఎంత డబ్బున్నా సాధించలేని సమస్యలు కొన్ని ఉంటాయమ్మా. అలాంటివి సాధించడానికి ఒకే ఒక ఆయుధం ఉందని మహానుభావుడు త్యాగరాజ స్వామి చెప్పాడు. ఎంత వారలైనా కాంతదాసులే కనుక 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 ఆ కత్తుల కొండయ్య మీద కొంచెం అభిమానం, ప్రేమ ప్రేమ నటించాలమ్మా. కన్న తండ్రి అయి ఉండి ఎవడో రౌడీ వెధవతో నన్ను ప్రేమ నటించమంటావా? అమ్మా కన్న తండ్రినై ఉండి కన్న కూతురుని నటించమంటున్నానంటే నీ మీద నాకెంత నమ్మకం ఉందో, నా మీద నాకెంత నమ్మకం ఉందో ఆలోచించు. నా మాట వినమ్మా అన్నవా? నాకు సిగ్గుగా ఉంటుంది డాడీ. ఇలాంటి పని నేను చేయమన్నా నాకే సిగ్గుగా ఉందమ్మా. దగ్గరికి వెళ్తే వాడు ఏం చేస్తాడో ఏమో. ఏమైనా చేస్తే మూతి పళ్ళు ఆడగొడతాను. చూస్తూ ఎదురుకుండా నేను నిలబడతాను. మనమ్మా సరే. కత్తుంక చూసుకో, నే కాటేస్తా కాసుకో, తీసేటి నెత్తురే పూసేటి అత్తరు, చూడే నా దుఃఖ కండ, అరే చూడే నా దుఃఖ కండ. హొయ్య 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 తోడుంట పక్క నిండా, నీకు తోడుంట పక్క నిండా. సిగ్గిడిసి తేలకే చిత్తరకుండా, మబ్బిడిసి కొడుతుంది వేసవి ఎండ. అరే పాటకో ఆటగా ఆడిస్తా, అదిరిపోతే ఆడబిడ్డ.